అలా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఎంసెట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది 1987లో ఒకసారి అడిగాడు, 1986లో కూడా రిపీటెడ్గా 2 years అడిగాడు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, బట్ వెరీ సింపుల్ ప్రాబ్లం. If one root of x square minus x minus k is equal to 0 is maybe square of the other, then k equals to, మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి x square minus x minus k is equal to 0. This is our quadratic equation. దీని రూట్స్ ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి ఆల్ఫా స్క్వేర్ అని చెప్తున్నాడు. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇంకొక రూట్ వస్తుందని చెప్తున్నాడు. సరే, మనకి సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ మన బి వాల్యూ ఇక్కడ -1. వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనపడినా ఏ రాసుకోవాలి, 1 బి -1 సి -k, ఇవన్నీ రాసేసుకోవాలి. ఎప్పుడు రాసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ -1 ఈజ్ డివైడెడ్ బై 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు +1 అయింది. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కనుక ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా రాసుకోవచ్చు, బీటా స్క్వేర్ ప్లేస్లో ఆల్ఫా స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. అలాగే మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ మనకి -k కనుక -k రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా రాసుకుంటాం, కానీ బీటా ప్లేస్లో ఆల్ఫా స్క్వేర్ రాసుకుంటాం. ఏంటంటే ఒక రూట్ ఇంకో దానికి స్క్వేర్ అయ్యింది కనుక. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు -k. అంటే ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు -k. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీన్ని మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవాలి. క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసుకుంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మనకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని మనకు ఫార్ములా తెలుసు. సో దీన్ని కూడా నేను అలా ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఆల్ఫా క్యూబ్ అంటే నాకు తెలుసు -k రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ని మనము ఆల్ఫా క్యూబ్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ -k హోల్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -k. చాలా జాగ్రత్త రాసుకోవాలి. ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ మన దగ్గర రెడీగా ఉంది. ఇది దీని వాల్యూ 1 కనుక ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని జాగ్రత్తగా మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. -k ప్లస్ k స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ -3k అవుతుంది, ఎందుకంటే 3 1 3 ఇంటూ k 3k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ k స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ k స్క్వేరు -k, ఇది ఒక -3k -4k అవుతుంది. -1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మళ్ళీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లా ఉంది కనుక ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ -4, c వాల్యూ -1. సో ఇక్కడ
k ఈజ్ ఈక్వల్స్ టు రాస్తాం. ఇక్కడేమో x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఎందుకంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంటే x ఈజ్ ఈక్వల్ టు రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ kలో ఉంది కనుక k ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ ఏ అంటే 1 సి అంటే మళ్ళీ మైనస్ 1. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రూట్ ఉంటుంది, మర్చిపోకూడదు. సో డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ 1 రాసేస్తాం. ఇక్కడ k ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ 4 ఇంకా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్, మర్చిపోకూడదు, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4 4 జార్ 16 కనుక 16లోంచి ఒక 4 తీసేస్తే 4 యాడ్ అవుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 4 1 జా 4 మైనస్ ఉండటం వల్ల 16 ప్లస్ 4 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 20 బై 2 అవుతుంది. సో మళ్ళీ రూట్ 20 అంటే మనము 4 టైమ్స్ 5 కింద రాయొచ్చు. ఇక్కడ 4కి రూట్ కడితే 2 వస్తుంది కనుక 2 రూట్ 5 ఇది కూడా రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 2. ఇక్కడ మళ్ళీ మనం 2 కామన్ ఇస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 డివైడెడ్ బై 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 5. ఇది k వాల్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో వాడు మనల్ని ఏం అడిగాడు? kనే అడిగాడు. ఇగో k అడిగాడు. k వాల్యూ ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 5.